హాయ్ హలో నమస్తే నేను మీ కాజు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై రాజధాని. ఈరోజు నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ నేను మీకు చూద్దాం అనుకుంటున్నాను. సో నిన్న మీరు చూసారు కదండి లాస్ట్ వీడియోలో నా బీడ్స్ కలెక్షన్ అండ్ క్రిస్టల్ కలెక్షన్. ఈరోజు అయితే వీడియోలోకి వస్తే మనం ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మొదలు పెడదామా. సో ఇది కాసుల పేరు అండి. ఈ కాసుల పేరు ఇది వచ్చేసి నేను మా ఫ్రెండ్ దగ్గరే తీసుకున్నాను అనంతపూర్లో డిఎస్ ఫ్యాషన్స్ నుంచి. తన దగ్గర దీనికి వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇది చాలా బాగుంటుందండి, లైక్ గోల్డ్ రిప్లికా లాగానే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి ఐ థింక్ ఆల్మోస్ట్ 2500 అలా పడింది అనుకుంటాను. సో నేను తీసుకున్న తర్వాత మా ఇంకో ఫ్రెండ్ కూడా తను కూడా నచ్చి సేమ్ ఇలాంటిదే ఇంకోటి తీసుకుంది, సేమ్ ఇదే డిజైనే. సో ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇది చాలా పెద్దగా ఉన్నాయి కదండి. సమ్ ఫంక్షన్స్ వేర్ లాగా ఉంటుంది. ఇది ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది, నిండుగా అనిపిస్తుంది. సో ఇది కూడా లైక్ మనం షార్ట్గా కావాలంటే షార్ట్గా పెట్టుకోవచ్చు, దీన్ని లాంగ్గా కావాలంటే లాంగ్గా పెట్టుకోవచ్చు. ఈ చైన్ ఉంది కదా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా షార్ట్ నెక్లెస్ లాగా కనిపిస్తుంది, లేదా మనం లాంగ్ చైన్ లాగా కావాలన్నా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. నేను రెండిట్లాగా యూజ్ చేస్తాను దీన్ని. తర్వాత ఇది సేమ్ గోల్డ్ లాగానే ఇంకో కలెక్షన్ అండి. ఇది కూడా మా ఫ్రెండ్ దగ్గరే తీసుకున్నాను. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఈ గ్రీన్ స్టోన్స్ అండ్ పింక్ స్టోన్స్ వచ్చాయి. ఈ వైట్ స్టోన్స్తో వచ్చేసి ఈ పర్ల్స్ వచ్చాయి. ఇప్పుడు సేమ్ ఇదే మోడలే గోల్డ్లో వస్తూ ఉంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. దాని ఇయర్ రింగ్స్ ఎంత బాగుంటాయంటే నాకైతే చాలా బాగా నచ్చాయి. వేసుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ గోల్డ్ కూడా ఇలాంటివి చేయించుకోకాదు, చాలా బాగుంటుంది అని చెప్పారు. సో ఇది కూడా ఈ రెండు 1 గ్రామ్ గోల్డ్ నేను మా ఫ్రెండ్ దగ్గరే తీసుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి ముక్కు పుడకండి. బట్ నేను దీన్ని ఒక్కసారి కూడా పెట్టుకోలేదు. నేను మొన్న సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాను, అప్పుడు పెట్టుకుందాం అనుకున్నాను, మర్చిపోయాను. నా దగ్గర ఇది ఉన్న విషయమే మర్చిపోయినాను. ఇది ఒకసారి పెట్టుకొని నేను చూద్దాం అనుకున్నాను, బట్ పెట్టుకోలేదండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ముక్కు పుడక. ఇది వచ్చేసి హైదరాబాద్లో తీసుకున్నాను నేను. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ అండి, మ్యాట్ ఫినిష్. సో ఇప్పుడు సేమ్ గోల్డ్లో ఎలా వస్తున్నాయో ఈ 1 గ్రామ్ గోల్డ్లో కూడా సేమ్ గోల్డ్ రిప్లికాసే చాలా వస్తున్నాయి. ఇది మ్యాట్ ఫినిష్. దీనికి వచ్చేసి ఈ చంపస్వరాలు అంటాం కదా, ఈ చంపస్వరాలు దీనికి సెట్ లాగా తీసుకున్నాను నేను. ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఇది కూడా నా ఫ్రెండ్ దగ్గరే తీసుకున్నాను. ఈ నెక్లెస్ ఇది ఉంది కదా, ఈ స్టోన్స్ నెక్లెస్ అండ్ ఈ కాసుల పేరు, ఈ స్టోన్స్ నెక్లెస్, ఈ కాసుల పేరు అండ్ ఈ బూటాలు కూడా చాలా బాగా ఉంటాయి. బట్ ఇవి కొంచెం హెవీగా ఉన్నాయి, కొంచెం లైట్ వెయిట్గా ఉంటే ఇంకా చాలా బాగుండేది. బట్ నేను ఫంక్షన్స్కి చాలా మటుకు ఈ బూటాలే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు బూటాలు అంటే చాలా ఇష్టము. ఇంత పెద్దవి గోల్డ్ కూడా మనం చేయించుకోలేము కాబట్టి నేను 1 గ్రామ్ గోల్డే యూజ్ చేస్తాను. ఈ చంపసవరాలు మాత్రం చాలా బాగుంటాయండి. అసలు అంటే నిండుగా అనిపిస్తాయి ఇవి, పెద్దగా నిండుగా అనిపిస్తాయి. ఎంత బాగా కనిపిస్తాయో మీరు చూడండి ఒకసారి, చాలా బాగా కనిపిస్తాయి ఇవి. సేమ్ నావి చూసిన తర్వాత మా ఫ్రెండ్ కూడా సేమ్ ఇలాంటివే కొనింది. తర్వాత వచ్చేసి ఇది డైమండ్ రిప్లికా అండి, డైమండ్ లాగా ఉంటుంది. ఇది నేను యూఎస్లోనే తీసుకున్నాను. లైక్ ఐ థింక్ నేను ఇది జెమ్ షోలో తీసుకున్నాను అనుకుంటాను. సో డైమండ్ లాగానే అనిపిస్తుంది, చాలా బాగుంటుందండి. లైక్ ఇది వెస్ట్రన్ వేర్ మీదకి చాలా బాగుంటుంది. అంటే మనం ఫ్రాక్స్ అలా వేసుకుంటాం కదా, ఫ్రాక్స్ మీదకి నాకు చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఈ సెట్కి, ఈ నెక్లెస్కి ఈ ఇయర్ రింగ్స్ వచ్చాయి, ఈ కమ్మలు వచ్చాయి ఇవి. తర్వాత ఇవి నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి తీసుకొని ఆల్మోస్ట్ నేను 5-6 ఇయర్స్ అవుతుందండి. ఇది కూడా చాలాసార్లు వేసుకున్నాను, బట్ చాలా బాగున్నాయి ఇవి. అసలు ఏమీ కాలేదు, కలర్ కూడా పోలేదు, ఏం పోలేదు, చాలా బాగున్నాయి. తర్వాత ఈ 3 నెక్లెసెస్ చూసాం కదా. ఇంకా ఇది వచ్చేసి లైక్ వెస్ట్రన్ ఫ్రాక్స్ మీదకి కానీ తీసుకున్నా. ఇది నా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది, మా ప్రీవియస్ ఓనర్ ఉంటుంది కదా, తను నాకు గిఫ్ట్గా కొనిపించిందండి. ఇది వచ్చేసి యాంటిక్ షాప్లో తీసుకున్నాము.
ఇది ఫ్రాక్స్ మీదకి చాలా బాగుంటుంది. నాకు తెలిసి శారీస్ మీదకి కూడా బాగానే ఉంటుంది అనుకుంటే, నేను ఇంకా ఇది ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఫ్రాక్ మీదకి వేసుకుందాం అనుకున్నాను లాస్ట్ టైము, బట్ ఎందుకో మళ్ళీ వేసుకోలేదు. ఈ శారీ మీదకి కూడా బాగానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. నాకు చాలా బ్రైట్గా కూడా కనిపిస్తుంది కదా, రెడ్గా. ఫస్ట్ చూడగానే ఇది నచ్చిందండి నాకు. షాప్లోకి వెళ్ళగానే ఇది చాలా బాగుంది, నేను తీసుకుందాం అనుకున్నాను. బట్ అప్పుడే మా ఓనర్ నేను కొనిపిస్తాను, ఇది తీసేసుకో నువ్వు, నీకు చాలా బాగుంటుందని చెప్పేసి కొనిపించింది. తర్వాత ఇది నేను యూఎస్కి వచ్చిన కొత్తలో బనానా రిపబ్లిక్లో తీసుకున్నానండి. ఈ స్టోన్స్ చూసారా ఎంత బాగున్నాయో, లైక్ కుందన్స్ లాగా ఉన్నాయి ఈ స్టోన్స్. చాలా బాగుంటుంది. ఇది కూడా వెస్ట్రన్ వేర్ లాగా యూజ్ చేయొచ్చు, శారీస్ మీదకి యూజ్ చేయొచ్చు. లైక్ లాంగ్ ఫ్రాక్స్ మీదకి వేసుకోవచ్చు, లేదా మనం వెస్ట్రన్ ఫ్రాక్స్ మీదకి వేసుకోవచ్చు, శారీస్ మీదకి వేసుకోవచ్చు. దీనికి పర్ల్స్ లాగా చాలా బాగున్నాయి. ఇది కూడా కలర్ పోలేదు, ఏం పోలేదు. ఇది వచ్చేసి నేను 7 years బ్యాక్ తీసుకున్నానండి. ఫస్ట్ యూఎస్కి వచ్చిన కొత్తలో తీసుకున్నాను. ఇది కూడా బనానా రిపబ్లిక్లోనే తీసుకున్నాను. ఈ స్టోన్స్ చూసారా, చాలా ఎలిగెంట్గా ఉన్నాయండి, చాలా బ్రైట్గా ఉన్నాయి. ఈ నెక్లెస్, ఈ స్టోన్స్, ఈ కమ్మలు ఉన్నాయి కదా, ఇయర్ రింగ్స్, నైట్ టైమ్స్ వేసుకుంటే సూపర్ ఉంటుందండి, చాలా లుక్ సూపర్ ఉంటుంది. తర్వాత ఇది నేను ఎక్కడ తీసుకున్నాను, టార్గెట్లోను కోల్స్లోనూ తీసుకున్నానండి యూఎస్లో ఉన్నప్పుడు. ఈ పర్ల్స్ చూసారా, ఇవి రియల్ పర్ల్స్ అనమాట. ఆ షేప్ చూసారా అసలు ఎంత బాగున్నాయో, షైనింగ్ కూడా ఎంత బాగున్నాయో చూడండి. రియల్ పర్ల్స్ అనమాట ఇవి ఎంతనో నాకు గుర్తులేదండి. ఐ థింక్ ఇవి $20 ఎంతనో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇవి కూడా వెస్ట్రన్ వేర్ మీదకే చాలా బాగుంటాయి. సో ఇంకా ఇవన్నీ ఇంకా వెస్ట్రన్ వేర్ మీదకి కాదు, ఇవి మన ఇండియన్ ట్రెడిషన్ శారీస్ మీదకి చాలా బాగుంటాయి. ఈ కమ్మలు చూసారా, ఇవి కూడా నాకు నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. తను నాకు, నా ఇంకో ఫ్రెండ్కి, ఇద్దరికి తీసుకొని వచ్చి ఇచ్చిందనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి, చాలా పెద్దగా, చాలా మంచిగా అనిపిస్తాయి. లాంగ్ ఫ్రాక్స్ మీదకి అండ్ శారీస్ మీదకి చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ లాగా ఉంది చూడండి. మ్యాట్ ఫినిష్ అంటే మ్యాట్ ఫినిష్ టెంపుల్ జ్యువెలరీ లాగా ఉంది. ఇది టెంపుల్ జ్యువెలరీ లాగా అనుకుంటాను. టెంపుల్ జ్యువెలరీ లాగా ఉంది. టెంపుల్ జ్యువెలరీ అంటే ఏం లేదండి, కొంచెం రెడ్ గోల్డ్ లాగా ఉంటుంది. తర్వాత ఈ మ్యాట్ అంటే కొంచెం రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ లాగా ఉంటుంది దీనిలాగా. ఇదైతే మ్యాట్. తర్వాత నా దగ్గర యాంటిక్ కూడా ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. ఈ బుట్టాలు ఉన్నాయా, ఇవి వచ్చేసి యాంటిక్ అనమాట. ఈ బూటాలు కూడా చాలా బాగుంటాయి. ఇవి చాలాసార్లు వేసుకున్నాను, ఇవి కూడా ఏం కాలేదండి, కలరే పోలేదు అసలు. చాలా బాగున్నాయి ఈ బూటాస్ రెండు చాలా బాగుంటాయి, నాకు బాగా నచ్చాయి ఇవి. అంటే ఎక్కువ లైఫ్ వచ్చాయి ఇవి. ఇది కూడా యాంటిక్కేనండి. ఇది కూడా నేను హైదరాబాద్లో తీసుకున్నాను. ఇవి కూడా చాలాసార్లు వేసుకున్నాను, ఏం కాలేదు, బాగున్నాయి. తర్వాత వచ్చేసి ఇవి స్టోన్స్ చూసారా ఎంత షైనింగ్ ఉన్నాయో. నేను ఏం చేశాను తెలుసా, ఈ స్టోన్స్ నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. దీనికి ఈ కింద వచ్చేసి ఇవి వచ్చాయి, ఈ పర్ల్స్ వచ్చాయి. నేను ఇక్కడ మైకెల్స్కి వెళ్ళేసి నాకు కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ తెచ్చుకొని ఇవి ట్రై చేశాను అనమాట. దీనికి ఉన్న పర్ల్స్ తీసి నేను ఇలా చేసుకున్నాను. సపరేట్ ఇయర్ రింగ్స్ లాగా చిన్నగా, అంటే దేని మీద కన్నా మనం టీషర్ట్స్ మీదకి కూడా బాగుంటాయి కదా, అందుకనేసి ఇది ఇలా చేసుకున్నాను. తర్వాత ఇది నేను పూణేలో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి. నాకు ఈ కాంబినేషన్లో ఒక శారీ ఉండింది, ఆ శారీ పైకని తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇవి నేను మొన్ననే తీసుకున్నానండి. శాన్వి కలెక్షన్స్లోనే తీసుకున్నాను. తన దగ్గర నేను బాగానే తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ లైక్ ఆల్మోస్ట్ 3-4 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలాంటివి ఇంకోటి ఉన్నాయి, అవి ఎక్కడో పెట్టినట్లున్నాను, చూపిస్తాను. ఇవి బూటల్లాగా ఉన్నాయి, ప్లస్ ఇలా ఈ పర్ల్స్ రైస్ పర్ల్స్ లాగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి ఇవి. ఇలా పెట్టుకొని చూస్తే చాలా బాగుంటుంది. నేను నా హోమ్ టూర్ వీడియోలో పెట్టుకున్నాను, చాలా బాగుంటాయి చూడండి, చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి. లైక్ ఇవి రియల్ పర్ల్స్ లాగానే ఉన్నాయి, రియల్ పర్ల్స్ అనుకుంటానండి నేను. ఇవి కింద వచ్చేసి సమ్ క్రిస్టల్స్ పెట్టారు, గ్రీన్ కలర్ క్రిస్టల్స్, చాలా బాగున్నాయి. లుక్ అయితే చాలా బాగుంటాయి పెట్టుకుంటే. ఒకటండి, మనం ఒకటి గమనించాలి, పెద్ద కమ్మలు పెద్ద బూటాలు అయితే ఎవర్ గ్రీన్ అండి, ఎవరికైనా చాలా బాగుంటాయి ఈ బూటాస్.
పెద్ద కమ్మలు, ఎస్పెషల్లీ పెద్ద కమ్మలు చాలా బాగుంటాయి. తర్వాత సో మనం ఇవి చూసేసాం కదా. ఇవి వచ్చేసి ఇంకా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అండి. ఇవి నేను హైదరాబాద్లోనే తీసుకున్నాను. ఈ పర్ల్స్ అండి, ఇవి రెడ్ క్రిస్టల్స్ లాంటివి. ఇది వచ్చేసి నేను జెమ్ షోలో తీసుకున్నాను యూఎస్లో. లైక్ లాస్ట్ టైం నేను క్రిస్టల్స్ జెమ్స్ చూపించాను కదా, బీడ్స్ చూపించాను కదా, దాంతోపాటు ఇవి కూడా తీసుకున్నాను. చాలా బాగున్నాయి, ఇవి కూడా చాలా నచ్చాయి నాకు. లైక్ ఇవి ఒక $12 అనుకుంటానండి ఇవి. తర్వాత ఈ కమ్మలు నేను మహాలక్ష్మి టెంపుల్ వేలూరు ఉంది కదా, అక్కడ తీసుకున్నాను. ఇది అంటే దేని మీదకైనా మ్యాచ్ అవుతుంది కదా, ఏ లాంగ్ ఫ్రాక్స్కైనా. అంటే మనం డ్రెస్సెస్ వేసుకుంటాం కదా, చుడీదార్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ దానికి బాగుంటాయి కదా అనేసి నేను తీసుకున్నాను. ఇలా పెట్టుకొని చూస్తే ఇవి కూడా చాలా బాగుంటాయి. మల్టీ కలర్ది ఒకటి తీసుకోవాలనిపించింది, అంటే దేని మీదకైనా మ్యాచ్ అయ్యేలాగా. సో అందుకనేసి ఇది తీసుకున్నాను నేను. ఇవి వచ్చేసి ఇంకా చిన్న చిన్న ఈ కమ్మలన్నీ చిన్న చిన్నవి హైదరాబాద్లోనే తీసుకున్నాను అనుకుంటానండి ఇవి. ఇది వచ్చేసి యాంటిక్, యూఎస్లోనే తీసుకున్నాను. యాంటిక్ స్టాల్స్ పెట్టుకుంటారు. మేము ప్లజెంటన్లో ఉన్నప్పుడు అక్కడ యాంటిక్ స్టాల్స్ పెట్టుకునేవాళ్ళు డౌన్ టౌన్లో. సో అప్పుడు తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగా నచ్చాయి నాకు. $10 అనుకుంటాను ఇవి. చాలా బాగుంటాయండి, పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఇవి ఎందుకు తీసుకున్నానంటే, నేను లాస్ట్ వీడియోలో మా హస్బెండ్ పర్ల్ నెక్లెస్ ఒకటి ఇచ్చారు కదా చిన్నది, దానికి మ్యాచింగ్ లాగా తీసుకున్నాను నేను ఇవి. దానికి వచ్చిన ఇయర్ రింగ్స్ నేను పోగొట్టుకున్నాను. సో సేమ్ అలాంటి కాంబినేషన్లో ఇది దొరికాయి కాబట్టి నేను ఇది తీసుకున్నాను. సో దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యి, మీరు కూడా ఒకసారి గమనించండి, దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతాయి ఇవి. తర్వాత ఇది కూడా యాంటిక్లోనే తీసుకున్నానండి. ఇవి షైనింగ్ ఎక్సలెంట్ ఉంటాయండి. ఇవి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే పడ్డాయి, బట్ నాకు బాగా నచ్చాయి ఇవి, అందుకనేసి నేను తీసుకున్నాను. చాలా బాగా నచ్చాయి నాకు ఇవి. ఈ స్టోన్స్ షైనింగ్ చూసారా ఎంత బాగున్నాయో. ఇవి ఎందుకు చూడగానే నాకు ఈ పర్పుల్ స్టోన్ ఇది బాగా నచ్చింది, వైలెట్ స్టోన్. సో తీసుకున్నాను. తర్వాత ఈ బూటాలు ఉన్నాయా, నాకు బూటాలు అంటే చాలా ఇష్టం అండి. అందుకనేసి నాకు ఏ బూటాలు అంటే కొంచెం నచ్చాయనుకోండి తీసేసుకుంటాను. అవి చిన్న బూటాలు అయితే అంత నచ్చవు, బట్ ఎందుకో ఇవి నచ్చాయి తీసేసుకున్నాను. ఇది కూడా మహాలక్ష్మి టెంపుల్ వేలూరులోనే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. తర్వాత నేను చెప్పాను కదా మీకు, నాకు గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నాకు అంత నచ్చవు, బీడ్స్ అంటేనే ఇష్టం అనేసి చెప్పాను కదా. సో నా దగ్గర బీడ్స్ కలెక్షనే ఎక్కువ ఉంది. సో ఈ 1 గ్రామ్ గోల్డ్ నా దగ్గర ఇవే ఉన్నాయండి. తర్వాత ఇది వచ్చేసి ఈ పెండెంట్ వచ్చేసి అంకర్ స్టోన్స్ అనమాట. అంకర్ స్టోన్స్ చూసారా, ఇదైతే నేను బేగం బజార్లో తీసుకున్నాను. ఈ పెండెంట్ చాలా బాగుంటుందండి. ఐ మీన్ నేను నిన్న బీడ్స్ అండ్ క్రిస్టల్స్ చూపించాను కదా, దాని మీదకి బాగా సెట్ అవుతాయి, దాని మీదకి అనేసి నేను తీసుకున్నాను. చాలా బాగుంటాయి. దీనికి సెట్ వచ్చేసి, ఈ పెండెంట్కి సెట్ వచ్చేసి ఇవి నేను పెట్టుకున్నాను కదా కమ్మలు అవి. సో చూడండి, 2 సేమ్ లాగా అనిపిస్తాయి. ఈ ఇయర్ రింగ్స్ ఇవి సెట్ అన్నమాట, చాలా బాగుంటాయి. తర్వాత ఇది తీసుకున్నాను. ఈ కలర్, ఈ పెండెంట్ షైనింగ్ బాగా నచ్చి తీసుకున్నాను. ఈ స్టోన్స్ బాగా నచ్చాయి, దట్ గ్రీన్ కలర్ స్టోన్స్, వైట్ కలర్ స్టోన్స్ చాలా బాగున్నాయి కదా అనేసి తీసుకున్నాను. బట్ నా దగ్గర ఉన్న క్రిస్టల్స్, నా దగ్గర ఉన్న బీడ్స్ చాలా లావలా ఉన్నాయి కదండి. దీనికి వచ్చేసి ఇది చిన్నగా ఉంది. అసలు ఇది ఎట్లా వేసుకోవాలో అర్థం కావడం లేదు. ఇంత చిన్న చైన్ నా దగ్గర లేదు. సో ఇది అలాగే ఉంది. దీనికోసం ఏదైనా చిన్న చైన్ చూడాలండి, దీనికి సెట్ అయ్యే చైన్ చూసి తీసుకోవాలి. నా దగ్గర ఉన్న చైన్లకి దేనికి ఇది పట్టదు. తర్వాత ఇది వచ్చేసి ఈ పెండెంట్ నాకు చాలా యూజ్ అవుతా ఉంది ఇప్పుడు. కొన్ని బీడ్స్, మోనాలిసా బీడ్స్ అండ్ 3D బీడ్స్ తీసుకున్నాను కదా, ఆ బీడ్స్కి అది బీడ్స్ లావులా ఉంటాయి కదా, ఇట్లా ఎక్కించడానికి పట్టదు. సో ఇది వచ్చేసి ఈ డిటాచబుల్ పెండెంట్ అనమాట. మనం ఇలా ఓపెన్ చేసి పెట్టేసుకోవచ్చు, దేనికైనా పెట్టేసుకోవచ్చు. నా దగ్గర 3 లైన్స్ క్రిస్టల్స్ అండ్ బీడ్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ ఉన్నాయి, 5 లైన్స్ ఉన్నాయి. దానికి ఇది పెట్టేసుకుంటాను ఇలా.
ఇలాంటివి నేను ఇంకా కొన్ని ఇంకొకటి తీసుకుందాం అనుకుంటున్నాను. 1-2 ఇలా డిటాచబుల్ పెండెంట్స్ మంచి మొజనైట్వి తీసుకోవాలనుకుంటున్నాను. మొజనైట్వి అయితే చాలా బాగుంటాయి. ఆ మొజనైట్ నా దగ్గర లేదు, సో తీసుకుంటాను. నెక్స్ట్ మొజనైట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇవైతే పెండెంట్స్ అండి. ఈ 3 పెండెంట్స్. తర్వాత ఇవి సెట్స్, నా నెక్లెస్ సెట్స్. ఈ బూటాలు చూసారా మీరు, నా దగ్గర ఉన్న వాటిలో బూటాలే ఎక్కువ ఉన్నాయి. ఇవొక బూటాస్, ఇవొక డిఫరెంట్ టైప్ ఆఫ్ బూటాస్, ఇవొక బూటాస్, అవొక బూటాస్. తర్వాత ఇలా పెద్దవి కూడా ఇవి ఈ సెట్కి వచ్చినవి 2 సేమ్ సిమిలర్గా ఉన్నాయి. తర్వాత ఈ 2 వెస్ట్రన్ ఉన్నాయి. చూడండి, చూసేసారా ఇవన్నీ. నెక్స్ట్ నాకు ఇష్టమైన వడ్డానం అండి. నేను ఈ వడ్డానం నాకు బాగా నచ్చింది. ఫస్ట్ నా ఫ్రెండ్ ఆకృతి కలెక్షన్స్లో తీసుకుంది, నాకు బాగా నచ్చి నేను కూడా తీసుకున్నాను. ఈ వడ్డానం నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది ఐ మీన్ మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి మనం గోల్డ్ వేసుకోలేము కదండి, ఇంత పెద్ద పెద్దవి. సో మనం ఇది వేసుకుందాం అనుకున్నాను నేను. ఈ స్టోన్స్ కూడా చాలా షైనింగ్ ఉన్నాయి. ఈ వడ్డానం కూడా నేను మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను అనంతపూర్లో. తర్వాత వచ్చేసి ఈ ప్లెయిన్, అప్పట్లో ఫ్యాషన్ వచ్చాయి కదండి, ఫ్యాషన్గా 2 years బ్యాక్ ఈ ప్లెయిన్ వడ్డానాలు కూడా బాగా ఫ్యాషన్ అయ్యాయి. లైక్ ఇలాంటి మెత్తన్ శారీస్ మీదకి కూడా వేసుకోవచ్చు. ఇది లైక్ ఇలాంటి శారీ మీదకి ఇలాంటివి వేసుకుంటే అంత మంచిగా అనిపించదండి. ఇవి వచ్చేసి లైక్ పట్టు శారీస్ మీదకి అలా అయితే ఈ వడ్డానం చాలా బాగుంటుంది. లైక్ ఈ నార్మల్ మెత్తని శారీస్ మీదకి అండ్ కొంతమంది దీన్ని ఫ్రాక్స్ మీదకి కూడా వేసుకుంటున్నారండి. వెస్ట్రన్ ఫ్రాక్స్ మీద కూడా వేసుకుంటున్నారు. ఇది కూడా నాకు బాగా నచ్చింది. తర్వాత నేను ఇది తెప్పించుకున్నాను, ఈ జడ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. నేను లాస్ట్ టైం ఫంక్షన్కి వేసుకున్నాను, చాలా బాగుందండి. ఏమంటే దీనికి సరైన వీని అంటాం కదా, అది నేను సరైనది తీసుకోలేకపోయాను. అంటే నేను మా తమ్ముడికి చెప్తే మా తమ్ముడు కొన్నాడు, వాడికి తెలియదు కదండి, ఏదో ఇది తీసుకొని వచ్చాడు. ఈసారి దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే ఈ వీని తీసుకోవాలి. తర్వాత ఇదండి ఈరోజు నా 1 gram గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. ఇది వచ్చేసి మర్చిపోయాను, ఇది చూపించలేదు కదా, ఇది బ్లాక్ బీడ్స్ అండి. ఈ బ్లాక్ బీడ్స్కి ఈ పెండెంట్ వచ్చింది. ఇది కూడా డిటాచబుల్ పెండెంట్. ఇది మనం తీసేసుకోవచ్చు, తీసుకొని మళ్ళీ వేరే దానిలోకి అలా వేసుకోవచ్చు అనమాట. ఈ డిటాచబుల్ పెండెంట్ ఇది వచ్చేసి లైక్ సీజెడ్ స్టోన్స్ లాగా అనిపిస్తుంది, లైక్ గోల్డ్ లాగానే అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి ఇది కూడా. నిన్న బీడ్స్ చూపించాను కదా, క్రిస్టల్స్ చూపించాను కదా, దాంతోపాటు ఇది కూడా తీసుకున్నాను నేను. తర్వాత ఇది వచ్చేసి దీని పక్కన ఉంది, అది ప్లెయిన్ చైన్. ఇది నాకు నా ఫ్రెండ్ ఇచ్చింది. చూడండి ఎంత షైనింగ్ ఉందో, ఇది ఇంత చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా అనిపిస్తుంది. దీనికి ఏమీ లేకుండా లైక్ ఫ్రాక్స్ మీదకి అలా వేసేసుకోవచ్చు పెండెంట్, అలా ఏం అవసరం లేదు. లైక్ మనం ఏదైనా డ్రెస్ల మీదకి లాంగ్ ఫ్రాక్స్ మీదకి అలా అయితే పెండెంట్ వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట ఇది. సో ఇదండి ఇవాళ కలెక్షన్. మీకు నా 1 gram గోల్డ్ జ్యువెలరీ, నా జ్యువెలరీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బీ పాజిటివ్, స్ప్రెడ్ పాజిటివిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్.